ఈరోజు ఎంతో బాధాకరమైన రోజు. ఎందుకంటే సకల సంపద సృష్టికర్తలం బీసీలం, ఓట్లు మావి సీట్లు మీవా. ఎంత అహంకారం! ఈరోజు చీమగూడంగా కీడి అయ్యేది బండారు శాంతికుమార్ పైన గోబ్యాక్ అనడం అనేది మీ నోటికి ఎట్లా వచ్చింది? ఈరోజు బీజేపీ పార్టీని సుస్థిరం చేయడానికి అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి ఈరోజు నోరు లేనంటే మాటలు ఎంత సున్నితంగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిని మీరు గోబ్యాక్ అనడం అనేది, ఎవరు గోబ్యాక్ కావాలి? ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు గోబ్యాక్ కావాలన్నా, తర్వాత వచ్చిన వాళ్ళు గోబ్యాక్ కావాలన్నా అర్థం చేసుకొని మాట్లాడాలి. దేవుడు మనకు నాలుక ఇచ్చిండు, దాన్ని మనము ఎట్లా మాట్లాడాలనో నేర్చుకోవాలి. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఒక రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు నువ్వు ఎమ్మెల్సీ కావడానికి శాంతికుమార్ పాత్ర లేదా? చెప్పండి. అది ఒక సభ, ఆ సభలో ఒక బీసీని అవమానించడం ఇది మీకు అర్థమవుతుందా? ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ, పాలమూరు మోడీ అని ఎవరినంటారు? శాంతికుమార్ని. అంటే నీవు అక్కడున్న ప్రధానమంత్రిని మీరు కించపరిచినట్లే కదా. కనుక ఎప్పుడైనా సరే బీసీ ఓట్లు లేకుంటే, బీసీలు లేకుంటే ఏ పార్టీ మనుగడ ఉండదు. కనుక మాటలు వస్తాయని మీరు మాట్లాడితే కాదు, దానికి పరిణామం మూలంగా ఇవి ఎంత డోసు కొడతావో అంతకన్నా ఫుల్ డోస్ అనేది వస్తుంది. కనుక ఈరోజు అన్ని పార్టీలు కూడా కులగణనలో ఈరోజు మా వంతు, మా శాతం ఎంత మీకు తెలుసు. మళ్ళీ మీరేమంటారు? బీసీలకు అన్యాయం జరిగిందని. ఇక్కడ అన్యాయం జరగలేదా? నీ కండ్ల ముంగల్నే ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు మాటలేమో కోటలాడుతున్నాయి, చేతలేమో మన సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రాష్ట్ర అధ్యక్షులు కాదు మీరు కూడా. ఎందుకంటే నేటికి నాటికి ఏ నాటికైనా బీసీల రాజ్యం వస్తుంది. అప్పుడు కూడా మేము ఎట్లా పరిపాలిస్తామో తెలుసు మీకు. మాకు సాహు మహారాజ్ ఈరోజు బీసీలకు ఆనాడే 50% ఇచ్చిన గొప్ప వీరుడు, శూరుడు సాహు మహారాజ్. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి పరిణామాలు వస్తాయని చెప్పి ఆయన ఆ రోజు రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు ఏమి కావాలనో ఆయన అన్ని కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరిచాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా బీసీలను ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీలు ఏనాడైతే గౌరవిస్తాయో ఆనాడు మాత్రం మీ పార్టీలకు ఉనికి ఉంటుంది.